శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం. ఈ బుధవారం అనేక విషయాల్లో కార్యసిద్ధిగా మనం పనులు చేసుకోవాలి. చాకచక్యంగా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళు కానీ స్నేహితుల దగ్గర కానీ కుటుంబంలో కానీ చాలా జాగ్రత్తలు ఉండాలి. అలాగే మనం అప్పులు చేసిన చోట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడి అప్పులు తీర్చుకునే అవకాశానికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత వివరంగా మీకు వివరిస్తున్నానంటే, ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి చేరి చంద్రుడు మీనరాశిలోకి వెళ్ళారు. ఆయన శత్రుస్థానాన్నిలో చేరిపోయాడు. అంటే మిత్రక్షేత్రం కలిగిన గురువు ఇంట్లో చేరడం చాలా శుభకరమే, కానీ రాహువుతో కలిశారు. అందువల్ల మన మనసుని మన ప్రభావాన్ని చాలా ఉత్సాహంగా పైకి తీసుకొని వెళ్ళి అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగించి మళ్ళా దాంట్లో నుంచి మనం రావడానికే చాలా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం తగు జాగ్రత్తలు అనేది ముందుగా తీసుకోగలిగితే ఇలాంటిదన్నీ మనం నివారించడానికి అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా మీకు చెప్తున్నాను. అలాగే పౌర్ణమి తర్వాత వృద్ధి చంద్రుడు కదా, అత్యంత వేగంగా ఉంటాడు. ఆయన యొక్క బలం తిరుగులేనిది. అలాగే సూర్యగ్రహాధిపతి యొక్క బలం చూపు పడడం చాలా శక్తివంతమైనది. అందువల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మనం కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న, కొన్ని చిక్కుముడి కలిగిన కొన్ని విషయాల్లో కూడా మనం అది బయటపడడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు సమస్య పరిష్కార దిశకు తీసుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. రావలసిన రుణ బాధలు, మానసికంగా ఇబ్బందులు పడుతున్న కొన్ని సన్నివేశాలు కూడా ఈరోజు తెరపైకి రావడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు శుక్ర భగవానుడు మన జన్మరాశికి వచ్చారు. ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే తులారాశికి శుక్ర భగవానుడు అధిపతి కలిగిన వ్యక్తి. అందువల్ల చాలా మంది చెప్తుంటాం తులారాశికి ఎలాంటి జాతిరత్నం వాడాలి అంటే డైమండ్ అనేది ఒకటి వాడాలి. జాతిరత్నంలోనే డైమండ్ జాతిరత్నం వాడచ్చు. అలాగే శుక్రుడు సొంత ఇంటికి రావడం చాలా రోజుల తర్వాత 12 నెలల తర్వాత ఈ రోజుటికి ఆయన బాల్యంగా తులారాశికి రావడం వల్ల మనకు ఇంకా ధనానికి సంబంధించిన విషయాల్లో తిరుగు లేకుండా రావడం అనేది జరగబోతుంది. ఇంటిల్ల దీపావళి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఎందుకు శుక్రుడు రావడం అంటే, ఏ రాశిలో శుక్రుడు ఉంటే ఆ రాశికే అధికార బలం ఉంటుంది, ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది, ఆనందంగా శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది, ధనం కూర్చి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో ఒక రూపంలో ధనం రావడం కూడా జరుగుతుందని శాస్త్రాలు చెప్పబడింది. అందువల్ల ఈ శుక్ర భగవానుడు నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రము 3వ పాదం. ఇన్ని రోజులుగా చాలా వరకు చాలా మంది ప్రేమికులకు కానీ, చాలా మంది బాధలు పడుతున్న వారు, మనసు ప్రశాంతం లేక దూరం అయిపోయిన వాళ్ళు, అనేక బాధల్లో బానిస తత్వం, కొద్దిమంది ఎక్కువ డబ్బులుని వృధాప్యం చేసి అనేక కళల్లో వాళ్ళు మత్తు పానీయాలు కానీ లేకపోతే పేకాట విషయాల్లో కానీ చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంట్లో ఎంతమంది వాళ్ళని సర్ది చెప్పి మంచిగా మారమని చెప్పగలిగినా అది వాళ్ళల్లో మార్పు రాలేదు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా మార్పు అయిపోతారు. ఎందుకంటే ఓవరాల్గా అక్కడ చాలా వరకు గ్రహస్థితి మార్పు అయినప్పుడు శరీరంలో తన యొక్క ఆలోచనలు మార్పు వస్తాయి. దాని ద్వారా పూర్తిగా మారిపోతారు. కుటుంబానికి మంచి జరిగే రోజులు. చాలా మంది వ్యసనాలకు బానిస అయిన వాళ్ళు కొద్దిమంది, 10 మందిలో 3 నుంచి 5 మంది అయినా మార్పు కలిగితే వాళ్ళు సంతోషమే కదా, అలాగా మారబోతున్నారు. చాలా వరకు ఇబ్బందులు అనేది తగ్గుతుంది. కుటుంబపరమైన విషయాలు ఇంకా సంతోషకరమైన గడియల్లోకి ఇంకా అడుగులు వేయాల్సిందే. ఈ రోజు ఉన్న నక్షత్రము, ఈ రోజు ఉన్న రాశి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. శని నక్షత్రాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల కొంచెం సానుకూలంగా చాలా ప్రశాంత వాతావరణంగా ముందుకెళ్ళండి. అనేక విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు.
ఈ రోజు దైవ అనుగ్రహ పూజల్లో వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, అలాగే లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామికి బుధుడు శుక్రుడు ఆధిపత్యం కదా, అందువల్ల ఈ రోజు మనం శుక్రుడే మన రాశిలోకి ప్రవేశించాడు, అందువల్ల మంచి ఫలితం. ఇప్పుడు మనకు కొత్త బట్టలు కొనుక్కోవాలని, అలాగే కొత్త వాహనాలు గురించి ఆలోచనలు పెట్టుకున్న వారికి కొనుక్కోవాలని, కొత్త ఇంటి నిర్మాణ పనులని చేస్తున్న వాళ్ళు నూతన గృహ ప్రవేశాల గురించి ఇంకా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త ఇంటి కళ కూడా నెరవేర్చుకోవచ్చండి. అలాగా సంతోషకరం. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా ఉండండి. మీ తోటి ఉద్యోగస్తులతో గొడవలు లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్ళండి. మీ పై అధికారి మీ పైన పెట్టుకున్న కొన్ని చెడ్డ ఆలోచనలు ఇంకా ఎక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆయన్ని పట్టించుకోకుండా మీ పనులపైన మీరు చాలా చాకచక్యంగా చేసుకొని వెళ్ళిపోండి. 1-2 దినాలు తప్ప ఆయన ఏమి చేయలేడు. ఎక్కువగా మన పైన ఒక ప్రయోగంని చూపించాలని ఆయన ప్రయత్నించినా అది జరగని పని, ఇంకా మీద జరగదు. అది దాని గురించి ఇబ్బంది పడద్దండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన సంతోషకరం, కుటుంబంలో నుంచి శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వాళ్ళ చేతిలో ఈ ఇంట్లో సంతోషం అనేది ఏర్పడిన తర్వాత ఉద్యోగంలో కూడా అన్ని విషయాల్లో వాళ్ళు క్రమశిక్షణతో ముందుకెళ్ళి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు ఒక విద్యలో ఆటంకాలు, మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. అనుకునే చోట సీట్ రాలేక ఇబ్బందులు పడుతుంటారు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు బుధవారం. ఈ బుధవారం ఈ కుటుంబానికి మంచి జరగాలని ప్రయత్నం, మీలో ఆరోగ్యానికి, అందరి విద్యా అనుకూలానికి ఈరోజు మీరు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోండి. అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది పూర్తిగా కనబడుతున్నది. అందువల్ల మీరు దాన్ని త్వరగా మీరు అభివృద్ధి పరచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలకి ప్రత్యేకంగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, సెలెక్ట్ అవుతారు. తొందరపడకండి, ఇబ్బందులు లేకుండా శుక్ర భగవానుడు అనుగ్రహం ప్రారంభమైనది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా కొన్ని సమస్యలు పూర్తిగా పరిష్కార దిశలోకి రావడం అవ్వడం అనేది కూడా జరుగుతున్నది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మెరుగైన ఫలితం అనేది కూడా కనబడుతుంది. ఈ రోజు వివిధ రకాల ఆలోచనలను మానుకుంటాం. కొన్ని అంశాల్లో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి, మరి కొన్నిట్లో ఫలితాలు పూర్తిగా విరుద్ధంగా వస్తాయి. ఈ వేళటి రోజు మీకు మిశ్రంగా ఉంటుంది. వ్యాపారస్తులు మరియు పారిశ్రామికవేత్తలు ఆఖరి నిమిషంలో తమకు వచ్చే ఆర్థిక అవసరాల కోసం అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఆఫీసర్లు చివరి నిమిషాల్లో వచ్చే ఆదేశాల వలన తమ వ్యక్తిగత ప్రణాళిక తారుమారే అవకాశం ఉంటుందంట. అందువల్ల ఈరోజు కొత్త ఆశయాలతో మదిలో మెదులుతుంది. విలువైన అలంకరణ వస్తువులతో వ్యాపారం చేస్తారు. ఆహ్లాదకరమైన సమయంలో గడిపేందుకు ఈరోజు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు సినిమా, డ్రామా వంటి వినోద కార్యక్రమాల్లో కూడా మంచి రోజు, కానీ ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ప్రయాణాలు ఏర్పడే పరిచయాలు ఆహ్లాదకరంగా ఉంటుందంట. అందువల్ల ధైర్యాన్ని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. పోటీల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమైనప్పటికీ ఈవేళ మీరు మాత్రం సంపూర్ణంగా గెలుపు తప్పక